హాయ్ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఈరోజు మార్నింగ్ కదండి. మార్నింగ్ లేచిన తర్వాత అయితే బయట వచ్చి ముగ్గేసుకుని వెదర్ చాలా బాగుంది. చూసిన తర్వాత నేనైతే దీపారాధన అయితే అయిపోయిందండి. దీపారాధన చేసిన పిల్లలకి టిఫిన్ పెట్టి స్కూల్కి అయితే పంపించాను. నేను డైలీ ఫేస్కి ఏ ఐటమ్స్ యూజ్ చేస్తానో మీకైతే చూపిస్తాను. నేనైతే డాక్టర్ సీతు సెరమైడ్ విటమిన్ సి ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేస్తానండి. ఇది నాకు చాలా బాగా స్కిన్కి అయితే చాలా బాగుందండి. స్కిన్లో అబ్జర్వ్ అయితే అయిపోతుందండి అనేసి ఇది నేను సెకండ్ టైం అయితే ఈ ఐటమ్స్ అయితే తీసుకున్నాను, ప్రోడక్ట్ తీసుకున్నాను. నాకు చాలా బాగా పనిచేస్తుంది ఇది. సెకండ్ టైం యూజ్ చేస్తున్నాను. ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఉందండి. చాలా బాగుంది. స్కిన్లో కూడా చాలా బాగా మెల్ట్ అయిపోతుంది. నెక్స్ట్ నేనైతే మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ అయితే డీ కన్స్ట్రక్ట్స్ జెల్ సన్ స్క్రీన్ అయితే వాడుతున్నాను. SPF 55+ PF పాస్ ఉందండి. ఇది కూడా నేను సెకండ్ టైం యూజ్ చేస్తాను. ఇదైతే నాకు మా అక్కగారి పాప రికమెండేషన్ చేసింది. ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. ఆయిల్ లెస్ అండి. ఇది చాలా బాగుంది కూడా. నేను ఇది సెకండ్ టైం యూజ్ చేస్తున్నాను. ఇది స్కిన్లో అయితే బాగా మెల్ట్ అయిపోతుంది. మనకేంటంటే స్కిన్లో మెల్ట్ అయిన ఆయిల్గా ఉంటే జిడ్డుగా ఉంటే బాగోదు. ఇది ఏంటంటే చాలా బాగుంది. ఇంకా మన స్కిన్ కూడా చాలా బాగా కనిపిస్తుంది కూడా సెకండ్ టైం యూజ్ చేయడం వల్ల. ఇది బాగుంది. నెక్స్ట్ అయితే నేను క్రీమ్ అయితే పాండ్స్ క్రీమ్ వాడుతున్నానండి. ఇది నాది 3 ఐటమ్ అండి. థర్డ్ది వాడుతాను. ఆల్రెడీ 2 అయిపోయింది. ఇది కూడా నాకు చాలా బాగుంది. కొంచెం అయితే చాలు, ఎక్కువ అవసరం లేదు. స్కిన్లో అయితే బాగా మెల్ట్ అయిపోతుంది, బాగా కనిపిస్తుంది, గ్లో కూడా కనిపిస్తుంది. ఇది మన ఈ ఐటమ్ అయితే మనకి మాత్రం పర్పుల్లో అయితే నేను తీసుకున్నానండి. ఇవన్నీ ఐటమ్స్ కూడా పర్పుల్లో తీసుకున్నాను. ఇంకా కొంచెం ఐటమ్స్ అయితే తీసుకున్నా, అవి నెక్స్ట్ వ్లాగ్లో అయితే మీకు చూపిస్తాను. నేను చాలా ఎక్కువ ఐటమ్స్ తీసుకున్నాను. అవి మీకు వ్లాగ్లో చూపిస్తాను. చూపించిన తర్వాత నేను వాడడం ఇంక యూజ్ చేస్తాను. నేను వాడిన తర్వాత బాగున్నట్టయితే మీకు రికమెండ్ చేస్తాను. మీరు కూడా చూసుకోండి. నా స్కిన్ చూసారు చాలా బాగుంది. బిఫోర్కి ఆఫ్టర్కి చూసారు ఎంత బాగుంది. చాలా బాగా అయితే ప్రోడక్ట్ అయితే చాలా బాగా నచ్చాయి నాకు. నేనైతే ఇది సెకండ్ టైం యూజ్ చేస్తాను ఈ ప్రోడక్ట్. తర్వాత నేనైతే పాండ్స్ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నానండి. పౌడర్ మాత్రం యూజ్ చేయకుంటున్నాను. ఇదైతే బాగుంటుంది. నాకు పెద్దది అయితే అంతగా నచ్చదు. చిన్న 10 రూపీస్ పౌడర్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చుతుంది. నేను అదే యూజ్ చేస్తాను. స్కిన్ అయితే చాలా బాగున్నట్టు అనిపిస్తుంది నాకు. మెయిన్ అయితే పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు కదా, ఇంకా నేను ఇలా రెడీ అయ్యి షూట్ చేస్తున్నానండి. ఏవైనా తప్పుగా ఉంటే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా, ఏమైనా తెలియని ఉంటే కొంచెం చెప్పండి, నేనైతే సరి చూసుకుంటాను. నెక్స్ట్ అయితే నేనైతే స్టిక్కర్ పెట్టేసుకుంటున్నానండి. నేను అంతగా ఎప్పుడు కూడా ఈ స్టిక్కర్స్ పెద్దగా పెట్టాను. నాకైతే రెడ్ కలరే ఎక్కువ అలవాటు. వీడియో కోసం అనేసి నేను ఈ స్టిక్కర్ అయితే పెట్టుకుంటున్నాను. చాలా బాగుంది. నేనైతే ఈ డ్రెస్ అయితే మాత్రం ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. 600 650 ఎంతో పడిందండి. ఇదే ఫస్ట్ టైం వేయడం. నాకైతే బాగా నచ్చింది. ఇంకా స్కిన్ చూసుకుంటున్నాను ఎలా ఉంది, బిఫోర్కి ఆఫ్టర్కి అయితే ఎలా ఉంది చూస్తున్నాను. కుంకుమ అయితే పెట్టుకుంటున్నానండి. కుంకుమ డైలీ పెట్టుకుంటాం కదా, కుంకుమ పెట్టుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత ఏమో నేనైతే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో తిరుపతి వెళ్ళానండి. చిన్న అబ్బాయి పుట్టిన తర్వాత తిరుపతి వద్దామని మొక్కుకున్నాం. కాలు నడకన వెళ్ళామండి. మామూలుగా అయితే 2 డేస్ అయితే మేమైతే పైకి లేవలేకపోయాము, అంత ఎక్కువైపోయింది కాల్ పెయిన్స్. నేనైతే నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే NYBలో లిప్స్టిక్ అయితే తీసుకున్నానండి. NYBలో తీసుకున్నాను. బాగుంది. నాకు 200 ఎంతో పడింది అనుకుంటా ఛార్జు. అంతే 200 ఎంతో పడినట్టుంది. బాగుంది. నాకు ఇది కూడా అంటే నేను పెద్దగా వేసుకోను కదా, తక్కువగా వేసుకుంటాం కాబట్టి లైట్ వెయిట్గా అయితే ఉంది. బాగుంది కూడా. వీడు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా తల అయితే ఒకటే ఇంక చూస్ చేసుకోవాలి. తల అయితే నేను తీసుకొని 9 మంత్స్ అవుతుంది, 11 మంత్స్ అవుతుంది. రేపు సెప్టెంబర్ వస్తే నేను హెయిర్ తీసుకొని 1 ఇయర్ అవుతుంది. అట్ ఏ ఆయిల్ యూజ్ చేస్తే బాగుంటుంది, గ్రోత్ పెరుగుతుంది, కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చెయ్యండి. ప్రస్తుతానికైతే అలా ఉంచుకుంటున్నాను హెయిర్. ఇంకా కొంచెం బెటర్ దానికి ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఏదైనా ఆయిల్ ఉంటే సజెషన్ చేయండి, నేను తప్పగా అయితే అది యూజ్ చేసుకుంటాను. ఇంకా హెయిర్ అంతా చిన్న క్లిప్ పెట్టుకుంటున్నాడు, ఎలా ఉంటుందో చూద్దామని పెట్టుకుంటున్నాను. వీడియో కోసమైనా పెట్టుకుంటాను. మామూలుగా అయితే నేను తీసుకొని పైకి ప్లక్కర్ పెట్టేసుకుంటాను. ఈ హెయిర్ అయితే ఎలా ఉంటుందో క్లిప్ పెట్టుకుంటున్నాను కదా, చూసాను కానీ జారిపోతుంది. చిన్న హెయిర్ కదా, జారిపోతుంది. నాకు ఎక్కువగా చూడట్లేదు. చూసారా, చిన్నది ఉన్నట్టుంది. నాకేమో పెద్ద క్లిప్ అయిపోయింది, హెయిర్ ఏమో చిన్నది అయిపోయింది. నేనైతే ఇంకా నెక్స్ట్ హెయిర్ కొంచెం మంచిగా వాడితే బాగుండు, కొంచెం ఎక్కువ హెయిర్ పెరిగితే బాగుండు అనిపిస్తుంది. తప్పకుండా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. కొంచెం ఏదైనా మంచిగా ఆయిల్ ఉన్నట్టయితే
మర్చిపోకండి. ఇలా అయితే చూసుకుంటున్నాను. బిఫోర్కి ఆఫ్టర్ నా స్కిన్ ఎలా ఉంది ఏంటని నేనైతే చూసుకుంటున్నాను. బాగుంది, అప్పటికి బాగుంది. నేనైతే మాత్రం ఈ ప్రోడక్ట్ వాడుతున్నాను. డాక్టర్ సీ సెరమ్ అండ్ విటమిన్ సి ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ ఒకటి, డి కన్స్ట్రక్ట్ సన్ స్క్రీన్ ఒకటి వాడుతున్నాను. ఎన్వైబి ఏమో లిప్స్టిక్ వాడుతున్నాను. పాన్స్ క్రీమ్ అయితే వాడుతున్నాను. ఈ ప్రోడక్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. బాగుంది కూడా. బిఫోర్కి ఆఫ్టర్కి అయితే నాకు చాలా బాగా నచ్చింది కూడా. మీరు కూడా వాడండి, బాగుంటుంది. మీరు ఆల్రెడీ యూజ్ చేసి ఉంటారు అనుకోండి, నేను చెప్పడం ఏంటని. నేనైతే హెయిర్ అయితే లీవ్ చేస్తాను. క్లిప్లు ఎందుకులే మామూలుగా కదా అనేసి హెయిర్ అయితే లీవ్ చేస్తాను. ఇంకా హెయిర్ అయిన తర్వాత ఇంకా నేనైతే టిఫిన్ చేయలేదు. టిఫిన్ చేసిన తర్వాత పిల్లలు మళ్ళీ లంచ్ తీసుకురావాలి. నేనైతే మిర్రర్లో చూసుకుంటున్నాను ఎలా ఉంది డ్రెస్ ఏంటని. ఇదే ఫస్ట్ టైం వేయడం అండి. ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. 650 600 పడింది. ఇదే ఫస్ట్ టైం వేయడం. డ్రెస్ అయితే చాలా బాగా వచ్చింది, బాగుంది కూడా. కలర్ మెయిన్ బాగుందండి. 600కి ఈ ఐటమ్ రావడం అంటే మరి చాలా ఎక్కువ కూడా. నా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. ఈవినింగ్ బాల్కనీలో కూర్చున్నానండి. మా ఇంటికి ఎదురుగా అయితే నేరేడుపళ్ళు చెట్టు ఉంది. ఆల్రెడీ సీజన్ అయిపోయింది, పళ్ళు అయితే అయిపోయి ఏమి లేవు. చల్లగా గాలి అయితే వస్తుంది. మా పక్కన ఉన్న ఫ్రెండ్ అయితే లేదు, తను ఊరు వెళ్ళింది. సరే తను లేదు కదా, నేను ఒక్కదాన్నే బాల్కనీలో కూర్చున్నాను. గాలి చాలా మంచి గాలి వేస్తుంది, మామూలుగా లేదు. ఇంకా కూర్చొని ఇంకా కొంచెం పాటలు విన్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. బాయ్.